నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ని కుమార్ దామిరా జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ తే జోరని మరో మారు తేలిపోయింది. మాగంటి సునీత గోపీనాథ్ కే జూబ్లీ హిల్స్ పట్టం కట్టబోతోంది. గోపన్న కుటుంబంతోనే జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఉండనున్నారని తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ కేకే సర్వే లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీ హిల్స్ లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని కేకే సర్వే స్టడీ చేసి చెప్పింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట, యూసఫ్గూడలో బీఆర్ఎస్కే జనం పట్టం కట్టనున్నారని తేల్చి చెప్పింది. ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే తమ ఓటని 65% జనం చెప్పింది. ఇక కాంగ్రెస్ పొలిటికల్ జిమిక్స్ పనిచేయవని, రేవంత్ పాలనను జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఈసడించుకుంది అని చెప్పింది. ఇక రేవంత్ బుల్డోజర్ సర్కారుకు బైపోల్లో కర్రు కాల్చి వాత పెట్టనున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లు. కారు సారు సర్కారు జనాలందరిది ఒకే మాట. జూబ్లీ హిల్స్ జనం కూడా ఇదే నినదిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు తథ్యమని సర్వేలన్నీ తేల్చి చెప్తున్నాయి. తాజాగా ప్రముఖ సంస్థ కేకే సర్వేలను ఇదే విషయం స్పష్టమైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి నిర్వహించిన సర్వేలో తేలిన ఫలితం ఇది. విస్తృత అధ్యయనంలో తేలిన రిజల్ట్ ఇది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధిస్తుందని సర్వేలో తేలింది. మొత్తంగా 31.6%తో గులాబీ కారు 100 స్పీడ్తో దూసుకెళ్తుందని కేకే సర్వే క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు 15.6%కే పరిమితం కానున్నట్టు తెలిపింది. ఇక బీజేపీ అయితే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని కేకే సర్వే తేల్చి చెప్పింది. జెండర్ పరంగా చూసిన ప్రముఖ సంస్థ కేకే సర్వేలను బీఆర్ఎస్ వైపే జనం మొగ్గు చూపారు. అన్ని రకాల వయసులో ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీకే జేజేలు పలికారు. కేకే సర్వేలో కమ్యూనిటీ పరంగా గులాబీ పార్టీకే అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కనీసం 15% మద్దతు కూడా లభించడం లేదని కేకే సర్వే తేల్చింది. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. అవి బోరబండ, రహమత్ నగర్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, షేక్పేట, యూసఫ్గూడ. ఈ 7 డివిజన్లలో మెజారిటీ డివిజన్లు గులాబీ పార్టీకే జై కొడుతున్నాయని కేకే సర్వే వెల్లడించింది. లెక్కలతో సహా తేల్చి చెప్పిన కేకే సర్వే చేసిన స్టడీలో కారు జెట్ స్పీడ్ దూసుకెళ్తుందని తేలిపోయింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండేనన్నది కేకే సర్వే అధ్యయనం ద్వారా తేటతెల్లమైంది.
బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కట్టారు. యూసఫ్గూడలో కూడా బీఆర్ఎస్ ఎడ్జికే ఉందని కేకే సర్వే స్టడీ వెల్లడించింది. ఒక్క రహమత్ నగర్ డివిజన్ లోనే కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్ప ఎడ్జి ఉందని కేకే సర్వే తేల్చింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేటలో దాదాపు 60 నుంచి 65% జనం బీఆర్ఎస్ వైపే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. యూసఫ్గూడలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉన్నా మెజారిటీ మార్జిన్ బీఆర్ఎస్ పార్టీదేనని కేకే సర్వే స్పష్టం చేసింది. లెక్కలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని చూపించింది కేకే సర్వే. బోరబండ డివిజన్ కు వస్తే 2023లో బీఆర్ఎస్ పార్టీకి 45.2 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 63.2% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 34.5%, ఇప్పుడు 31.6% పడిపోయింది. బీజేపీ అయితే 2023లో 15.4% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 5.2%కే పరిమితమైంది. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 45.2% వస్తే ఈ రోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్ కి. అలాగే మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్ లో 34.5% ఉంటే ఈ రోజు ఈ క్షణానికి 31.6% అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా 2.9% ఎలక్షన్స్ లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా బీజేపీ చూసుకుంటే 15.4% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 5.2% పడిపోతుంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఇక రహమత్ నగర్ డివిజన్ విషయానికి వస్తే 2023లో బీఆర్ఎస్ పార్టీకి 44.7 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 45.6%కి స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 35.5%, ఇప్పుడు 51.6%కి చేరింది. బీజేపీ 2023లో 15.3% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 3.4%కే పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఎలక్షన్స్ లో 44.7% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 45.6% అంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ కి సెలక్షన్స్ కి ఈ ఎలక్షన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్ కి వచ్చే పనైతే రహమత్ నగర్ లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఎలక్షన్స్ లో 51.1% అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి. అలాగే బీజేపీకి వచ్చే పనితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది. అతి చిన్న డివిజన్ అయిన శ్రీనగర్ కాలనీలో 2023లో బీఆర్ఎస్ పార్టీకి 44.1 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 61.9%కి పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 38.2%, ఇప్పుడు 33.3%కి పడిపోయింది. బీజేపీ అయితే 2023లో 14.6% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 4.8%కే పరిమితమైంది. దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62%కి ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ ఇయర్
లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8%, అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సంటేజ్లో బీజేపీ. సెటిలర్లు ఎక్కువగా ఉన్న వెంగళరావు నగర్ డివిజన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయమని తేల్చింది కేకే సర్వే. ఈ డివిజన్ లో 2023లో బీఆర్ఎస్ పార్టీకి 45.4 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 46.1% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 36.5%, ఇప్పుడు 48.5% పడిపోయింది. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%, అంటే దాదాపుగా సేమ్గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది, దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది, అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్కి 48.5% ఉంది, అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. ఎర్రగడ్డ డివిజన్ విషయానికి వస్తే 2023లో బీఆర్ఎస్ పార్టీకి 45.8 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 61.6% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 32.4%, ఇప్పుడు 31.7% పడిపోయింది. బీజేపీ అయితే 2023లో 14.3% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 6.7%కే పరిమితమైంది. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8%, అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6%, అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7%, అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది. 0.7% తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భావం పడిపోయింది, ఆల్మోస్ట్ 6.7%, అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్ గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది, అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది జీరోగా చేశాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ, అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనపడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు. షేక్పేట డివిజన్ లో కూడా అంతే. 2023లో బీఆర్ఎస్ పార్టీకి 33.6 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 60.1% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 37.1%, ఇప్పుడు 33.6% పడిపోయింది. బీజేపీ అయితే 2023లో 15.9% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 6.7%కే పరిమితమైంది. షేక్పేట మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేటలో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 45 days బ్యాక్ మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు, ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో, అన్న దృక్పథంతో మొదలుపెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు 2023తో పోల్చినప్పటికీ 33% ఈరోజు పొజిషన్ ఉందంటే, అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనబడుతుంది. ఏది ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా. సో కంప్లీట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అది బీఆర్ఎస్కే కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం చూసుకుందాం బీజేపీ వైపు. బీజేపీ 2023లో 15.9% ఇక్కడ కనపడుతుంది. కరెంట్ పొజిషన్ 6.9%, అంటే దాదాపుగా పోయినసారి పడ్డ దాంట్లో సగం భాగం ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోతుంది. 9% ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోయి అది కేవలం ఇప్పుడు 6.9% ఉంది. సో ఓవరాల్గా షేక్పేట మనం చూసుకుంటే బీఆర్ఎస్
కంప్లీట్గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది. 60.1%తో 60.1%తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33%తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9%తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్పేట్ని షేక్. ఇక యువత ఎక్కువగా ఉన్న యూసఫ్గూడలో 2023లో బీఆర్ఎస్ పార్టీకి 46 ఓట్ల శాతం వస్తే ప్రస్తుతానికి 47.1% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2023లో 35.7%, ఇప్పుడు 45.5% పడిపోయింది. బీజేపీ అయితే 2023లో 14.2% ఓట్లు పోలవగా ఇప్పుడు అది కేవలం 7.4%కే పరిమితమైంది. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5%, అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్గూడలో మనకు కనపడుతుంది. అంటే యూత్ యూసఫ్గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మల్లుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపు 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్గూడ చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%తో బీఆర్ఎస్ ఉంటే 45.5%తో కాంగ్రెస్ ఉంటే 7.4%తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్ చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్గూడ మటుకు ప్రతిరోజు 1% పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. ఇలా శాస్త్రీయంగా జరిపిన సర్వే నిర్వహించిన కేకే సంస్థ నిష్పక్షపాతమైన అధ్యయనం చేశామని చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 18 తేదీ నుంచి నిర్వహించిన సర్వేలో తేలిన ఫలితాలు ఇవేనని స్పష్టం చేసింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ప్రజలకు దగ్గరవడం, ఆయన మరణంపై సానుభూతి రావడంతో బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్న సంకేతాలు ఇచ్చారు కేకే సర్వే. మైనారిటీలో కూడా 50% మంది గులాబీ పార్టీ వైపే ఉన్నారని కేకే సర్వే స్పష్టం చేసింది.